కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారికి ఇప్పుడే పోస్ట్ చేశాను. ఏంటంటే ఎన్నికల ముందు వరకు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వ ఆధీనంలో సేవలు ప్రజలకు అందిస్తూ ఉంటారు. అయితే ఎలక్షన్ కోడ్ సందర్భంలో ఐఏఎస్ ఆఫీసర్లు అంతా సపరేట్గా ఉంటున్నారు. అయితే ఓటర్ లిస్టులో కూడా బోగస్ ఎక్కిచ్చారని అధికారుల మీద వేటు వేసిన సందర్భాలు మీడియాలో చాలాసార్లు చూసాం. అలా కాకుండా సపరేట్గా ఎన్నికల అధికారులను ప్రతి జిల్లాలో దేశవ్యాప్తంగా ఉండాలని ఎన్నికల కమిషన్ గారికి పంపించడం జరిగింది. ఎందుకంటే పారదర్శకంగా ఎన్నికలు జరిగినప్పుడే ప్రజలు కూడా స్వాగతిస్తారు. ఒక పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత యంత్రాంగం అంతా కూడా మ్యానిపులేట్ చేసింది, బోగస్ ఓట్లు ఎక్కించినారు, ఈవీఎంలు అంతా ట్యాంపరింగ్ జరిగింది అని విమర్శిస్తున్నారు. అలా కాకుండా ఎన్నికల సందర్భంగా యంత్రాంగమే సపరేట్గా ఉండాలి. ఆఫీసర్ ప్రతి జిల్లాలో ఒక ఎన్నికల అధికారి ఉండాలి, దేశవ్యాప్తంగా ఉండాలి. వాళ్ళు ప్రచారం చేయడం కానీ, అవేర్నెస్ తీసుకురావడంలో కానీ, ఓటర్లను నమోదు చేయించుకోవడం కానీ సపరేట్ వింగ్ ఉండటం వల్ల పారదర్శకంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకు ఎన్నికల కమిషనర్కి న్యూఢిల్లీలో ఉన్న వారికి పంపించడం జరిగింది ఈరోజు పోస్టల్ ద్వారా, లేఖ ద్వారా. కాబట్టి కేంద్ర ఎన్నికల అధికారి స్పందించి మా సూచనను స్వీకరించి ప్రజలకు పారదర్శకమైన ఎన్నికలు నిర్వహిస్తామున్నాము అన్న భావన కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.